ఎక్స్‌పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలంటే దానికి అనేక రకాల మార్గాలున్నాయి. అంటే మనకు మూల్యహీనీకరణ, మూల్యక్షయ అనేవి 2 అంశాలు కనపడుతుంటాయి. మూల్యహీనీకరణ, మూల్యక్షయ అంటే వాస్తవానికి మూల్యక్షయ అంటే అర్థమేంది అంటే ఇక్కడ డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ, డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అనే 2 కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అంటే అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే కొన్ని పరిణామాల వల్ల రూపాయి విలువ దానంతట అది పడిపోవటాన్ని మూల్యక్షయ అంటారు. మూల్యహీనీకరణ అంటే అది కాదు. మూల్యహీనీకరణ డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ అంటే ఒక దేశ కరెన్సీ విలువను విదేశీ కరెన్సీ రూపంలో కానీ బంగారం రూపంలో కానీ కావాలని తగ్గించుకోవటాన్ని ఏమంటామంటే మూల్యహీనీకరణ అంటాం. ఈ మూల్యహీనీకరణ చేసినప్పుడు మన ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ తగ్గుతాయి. అంటే మన ఎగుమతులు పెంచుకొని దిగుమతులు తగ్గించుకోవడానికి మన దగ్గర ఒక పరిష్కార మార్గం ఉంది. మూల్యహీనీకరణ చేసుకున్నట్లయితే కూడా మనకు ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గుతాయి. కానీ మూల్యహీనీకరణ చేయాలంటే కంపల్సరీ మనం ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. మనం మూల్యహీనీకరణ చేయాలంటే మనకు ఐఎంఎఫ్ అనేది అనుమతి ఇవ్వాలి. అంటే ఐఎంఎఫ్ పర్మిషన్ లేకుండా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం రూపాయి మూల్యహీనీకరణ చేయటానికి వీల్లేదు.